రోజు గంటల తరబడి పూజలు చేస్తున్నారా? గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారా? ఉపవాసాలు ఉంటున్నారా? అయినా సరే మీ మనసులో ప్రశాంతత లేదా? చిన్న విషయానికే కోపం, ఆందోళన వస్తున్నాయా? అయితే మీరు దేవుడిని నమ్ముతున్నారు కానీ అసలైన ఆధ్యాత్మికతను మిస్ అవుతున్నారు. అసలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఆ ఆధ్యాత్మిక రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఈ రోజుల్లో స్పిరిచువాలిటీ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే పెద్ద పెద్ద మంత్రాలు చదవటం, నోములు నోచుకోవటం, వ్రతాలు చేసుకోవడం అనుకుంటున్నారు. కానీ పూజ గది దాటి బయటకు వచ్చాక మన రోజువారీ జీవితంలో మనం చూపించే ప్రవర్తనే నిజమైన స్పిరిచువాలిటీ. అదేంటో ఈరోజు పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. మన నిత్య జీవితంలో ఈ మార్పులు నీలో కనిపిస్తున్నాయా? అయితే నువ్వు నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టే. నిన్ను ఎవరైనా కావాలని తక్కువ చేసి మాట్లాడినా, అవమానించినా ఆ మాటని గుండెల్లో పెట్టుకొని రోజంతా మనశ్శాంతిని పాడు చేసుకోకుండా అది వారి సంస్కారం అని వదిలేయటం. నరాన కోపం పొంగుతున్నప్పుడు ఒక నిమిషం ఆగి ఆ నోటి మాట జారకుండా కంట్రోల్ చేసుకోవటం. పక్కవాడి ఎదుగుదల చూసి లేదా వాళ్లకు మంచి జరిగితే కుళ్ళుకోకుండా ఓర్వలేకపోవటం పక్కన పెట్టి మనస్ఫూర్తిగా బాగుండాలి అని అనుకోవటం. నాకేం లేదు, నా బతుకింతే అని నిత్యం దేవుడిని, పరిస్థితులను నిందిస్తూ ఫిర్యాదులు చేయకుండా నీకున్న దానికి కృతజ్ఞతగా ఉండటం. మన ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మనం అనుకున్నట్టు ఉండరు. ఎవరి స్వభావం వారిది అని అర్థం చేసుకొని ఎదుటి వారిని మార్చాలని చూడకుండా అంగీకరించటం. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఇంకోలా నటిస్తూ మాట్లాడకపోవటం. స్వచ్ఛంగా ఉండటం. మరి పూజలు, వ్రతాలు, గుళ్లకు వెళ్ళటం అవసరమా లేదా అంటారా? ఖచ్చితంగా అవసరమే. కానీ అవి మన మనస్సును సరిగ్గా ఉంచటానికి ఉపయోగపడే మార్గం మాత్రమే. పూజ గదిలో గంటల తరబడి కూర్చొని బయటకు రాగానే ఇంట్లో వాళ్ళ మీద అరిచేసి, పక్క వాళ్ళ మీద ఈర్ష్యపడి, చిన్న మాటకే రోజంతా కుమిలిపోతే మనం చేసే పూజలకి ఫలితం ఉండదు. పూజ ద్వారా నువ్వు పొందిన ప్రశాంతతను నీ రోజువారీ జీవితంలో, నీ ప్రవర్తనలో చూపించినప్పుడే నువ్వు నిజమైన ఆధ్యాత్మిక సంతకుడివి అవుతావు. చూసారా, స్పిరిచువాలిటీ అంటే పెద్ద పెద్ద సిద్ధాంతాలు కావు. నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకుంటూ కోపాన్ని, అసూయను జయించి పరిస్థితులను చిరునవ్వుతో ఎదుర్కోవడమే. ఈ రోజు నుండి మిమ్మల్ని ఎవరు ఏమన్నా ఒక చిన్న నవ్వు నవ్వి మనశ్శాంతితో ముందుకు సాగిపోండి. ఈ ఆలోచింపచేసే ప్రాక్టికల్ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, ప్రశాంతత కోసం వెతికే మీ మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి.